స్కందరాజ్యానికి చాలా దూరంగా మారుమూల కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు చైతన్ గ్రామం. ఈ గ్రామాన్ని చుట్టుముట్టి 3 కొండలున్నాయి. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో ఆ కొండలు నిలబడి ఉంటాయి. అందుకే వాటిని ప్రజలు త్రిశంకు కొండలు అని పిలుస్తారు. ఈ కొండల మధ్య దట్టమైన అడవులు, నిశ్శబ్దం, భయం కలిసిన ఒక వింత వాతావరణం ఉంటుంది. అయితే ఆ 3 కొండల్లో ఉత్తర దిశలో ఉన్న కొండ దగ్గరికి మాత్రం గ్రామ ప్రజలు ఎప్పుడూ వెళ్లేందుకు సాహసం చెయ్యరు. ఆ కొండలో ఒక రాక్షసుడుంటాడన్న పుకారు తరతరాలుగా ఊరంతా వ్యాపించి ఉంది. అదే గ్రామంలో తన కొడుకును కోల్పోయిన ఒక ముసలి బామ్మ జీవిస్తోంది. ఆమె జీవితం అంతా బాధతో నిండిపోయింది. కాని జీవనోపాధి కోసం ఆమె ఆవులను పెంచుకుంటూ ఉంటుంది. ఉత్తర కొండకు ఆనుకుని ఉన్న ఒక పెద్ద మైదానం ఉంది. ఆ కొండమీద నుంచి పారే నది కారణంగా ఆ మైదానం ఎప్పుడూ పచ్చగా, సారవంతంగా ఉంటుంది. భయం కారణంగా ఆ మైదానం వైపు గ్రామంలోని ఎవరూ వెళ్లరు. కాని ఆ బామ్మ మాత్రం ప్రతిరోజూ తన ఆవులను తీసుకుని అదే మైదానానికి వెళుతుంది. ఎంతమంది ఆ నదివైపు వెళ్లొద్దని చెప్పినా బామ్మ అక్కడే నా ఆవులకు ఎక్కువ మేత దొరుకుతుంది అంటూ ఉత్తర కొండవైపే అడుగులు వేస్తుంది. ఒకరోజు కూడా అలాగే జరిగింది. బామ్మ తన ఆవులను మైదానంలో మేపుతూ అలసటగా ఒక చెట్టు కింద కూచుంది. ఆవులు పచ్చని గడ్డిని మేస్తుండగా బామ్మ నిద్రలోకి జారుకుంది. కొంతసేపటికి ఆమెకొక విచిత్రమైన శబ్దం వినిపించింది. అది ఏడుపు. చిన్న బిడ్డ ఏడుస్తున్న శబ్దంలా ఉంది. లేచి చెవులు ఉప్పెనగా పెట్టి విన్న బామ్మకు ఆ శబ్దం ఉత్తరకొండవైపునుంచి వస్తున్నట్టు అనిపించింది. భయం మొదలైంది. కాని ఆ ఏడుపు క్రమంగా మరింత దగ్గరగా వినిపించసాగింది. ఏడుపు వెంబడి నడుస్తూ బామ్మ నది దగ్గరకు చేరుకుంది. అప్పుడే ఆమె ఒక దృశ్యాన్ని గమనించింది. నది ప్రవాహంలో ఒక బుట్ట కొట్టుకొస్తోంది. ఆ బుట్టనించే ఏడుపు వినిపిస్తోంది. దగ్గరకు వెళ్లి చూసిన బామ్మకు ఆశ్చర్యం కలిగింది. ఆ బుట్టలో ఒక చిన్న బాబు ఉన్నాడు. బామ్మ మనసులో ఎన్నో ఆలోచనలు. ఎవరి బిడ్డా? ఎక్కడినుంచి వచ్చాడు? పైగా ఈ నది ఉత్తరకొండనుంచి వస్తోంది. అంటే ఈ బిడ్డ రాక్షసుడి బిడ్డేనా? కాని ఆ బాబును చూసిన క్షణంలోనే బామ్మ హృదయం కరిగిపోయింది. అతను పూర్తిగా మనిషి బిడ్డలానే కనిపించాడు. బామ్మ బుట్టనించి ఆ బిడ్డను బయటకు తీసింది. అప్పుడే ఆమె గమనించింది. ఆ బుట్టలో బాబుతో పాటు ఒక బంగారు రంగు బంతి కూడా ఉంది. ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకుని బామ్మ ఇంటికి తీసుకెళ్ళింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బిడ్డ ఎవరు అని అడిగారు. దానికి బామ్మ నదిలో దొరికాడు అని మాత్రమే చెప్పింది. అది విన్న వెంటనే గ్రామ ప్రజలు భయంతో వణికిపోయారు. ఉత్తర నది నుంచి వచ్చాడా? అంటే ఈ బిడ్డ రాక్షసుడి బిడ్డే. ఇతన్ని చంపాలి అంటూ అరవడం మొదలుపెట్టారు. కాని బామ్మ ఒప్పుకోలేదు. ఈ బిడ్డ రాక్షసుడు కాదు, నేనే పెంచుకుంటాను. నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే సహించను అని స్పష్టంగా చెప్పింది. అప్పుడు గ్రామ పెద్ద ముందుకొచ్చాడు. అతను అందరికీ ఒక విషయం గుర్తుచేశాడు. ఈ బామ్మ కొడుకు మన గ్రామాన్ని కాపాడుతూ ఇదే నది కారణంగా తన ప్రాణాలు కోల్పోయాడు. అదే నదిలో ఇప్పుడు ఈ బిడ్డ ఆమెకు దొరికాడు. ఇది భగవంతుడి లీలగా భావిద్దాం అని ప్రజలను శాంతింపచేశాడు. అయితే ఒక షరతు పెట్టాడు. ఒకవేళ ఈ బిడ్డ నిజంగా రాక్షసుడని నీకెప్పుడైనా అనిపిస్తే ఆ రోజున నువ్వే అతన్ని చంపాలి అని చెప్పాడు. ఆ మాటలు బామ్మ హృదయాన్ని చీల్చాయి. అయినా బిడ్డను కాపాడాలన్న ఆశతో, భగవంతుడిపై నమ్మకంతో ఆ షరతును అతికష్టం మీద అంగీకరించింది. అలా చైతన్ గ్రామంలో ఒక రహస్యంతో నిండిన జీవితం మొదలయింది. Subscribe for part 2.